వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే జాతర బ్లాగ్ మాట. నేనైతే చాలా డేస్ నుంచి అంటున్నాను పోస్ట్ చేయాలని, కానీ బట్ నాకు కుదరక నేనైతే పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. నేను ఇంకా వీడియోస్ రెగ్యులర్గా చేయకపోయినా సరే నాకైతే సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఇవ్వడం లేదు, ఎందుకంటే జాతర ఎలా జరిగిందో అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశారో అవన్నీ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. అలాగే మేము కూడా ఎంజాయ్ చేసాము. మొత్తం మా ఫ్యామిలీ అందరూ ఈ వ్లాగ్లో ఉంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుండి ఈ యొక్క ప్రోగ్రాం
వీడియో అయితే ఏదైనా 10 రూపాయలు. అర్థం చేసుకోండి, మాకు సహకరించాలి. రోడ్డు మీద రంగు రాజు
పాట పాడుతుంది మాటలు ఆట మాడుతుంది పాటకి సంతానమటే తంది కావాల గుణమటే అంగూరు పాట కొంచెం పోటు పడాంటే అంగూరు పాట కొంచెం పోటు పడాంటే ఆంగుతే ఆంగుతే నాకు కూడా
చూసారు కదా మా జాతర ఎలా జరిగిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అయితే టెంపుల్స్కి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడే ఊరికిం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం అన్ని టెంపుల్స్ అన్నీ తిరిగేసాక ఇంకా ఎండ్ అయిపోతుంది. లాస్ట్లో క్లాకర్స్ కూడా కాల్చారన్నమాట, అది కూడా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ లైటింగ్ అయితే మా నాన్నే పెట్టారు, మీకు కూడా ముందు వ్లాగ్లో చెప్పాను. నేను చాలా కష్టపడ్డారు జాతర కోసం అయితే నాన్న. ఫుడ్ కూడా తినకుండా ఇక్కడైతే మా అమ్మ మా సిస్టర్స్ అందరూ ఇంకందరూ వెళ్ళిపోతున్నారు. మేమైతే వీడియోలు తీసుకొని ఉంటున్నాను. ఈ స్టార్టింగ్ బండి అయితే శివపార్వతులది అన్నమాట. మా బావగారు అన్నమాట శివుడు వేషం వేసింది, నన్ను పార్వతీదేవి వేషం వేయమన్నారు. అంటే నేను తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అలా కూర్చొని ఉన్నానని చెప్పేసి నేను వేయలేదు. ఇక్కడైతే భారతి మాట అన్నమాట. ఇంకా రాధాకృష్ణులు చూడండి, ఆ బండి ఎంత బాగున్నారో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. రాముడు, లక్ష్మణుడు అండ్ ఆంజనేయ స్వామి వీళ్ళైతే. ఇక్కడైతే అసలైన అమ్మవారు మాట. మాకు దుర్గమ్మ తల్లి ఎప్పుడు ఈ బాబాయ్ వేస్తారు, నాకు బాబాయ్ అవుతాడు వరుసకి. అదే బండిలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కాలు డెకరేషన్ ఇంకా బాగుందో చూడండి, అమ్మవాళ్ళతో ఎంత అలంకరించారో చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మా ఊరి గ్రామ దేవత సావలమ్మ తల్లి. మా జాతర జరిగింది మాత్రం ముచ్చలమ్మ తల్లి. మీకు సావలమ్మ తల్లి, ముచ్చలమ్మ తల్లి టెంపుల్స్ కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అమ్మవారి దర్శనం కూడా మీకు కలుగుతుంది. నన్ను అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి. అలాగే ఇక నుంచి నేను రెగ్యులర్గా వ్లాగ్స్ అన్నది పెడతాను, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్ అయితే సావలమ్మ తల్లి, మా రాజమండ్రి గ్రామ దేవత ఈ అమ్మవారు. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడికైతే వచ్చాము. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసుకుని దర్శనం అయితే మాకు అయిపోయింది. చాలా బాగా అయితే జరిగింది దర్శనం అయితే మాకు. నెక్స్ట్ అయితే మేము ముచ్చలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్తాం అన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. ఇది అయితే సావలమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఒక 50 మినిట్స్ అయితే జాతర అయితే ఉంటుంది. మొత్తం అందరూ పళ్ళు కాయలు ఇచ్చుకుంటారు అమ్మవారికి. అలాగే మేము కూడా వెళ్ళి ఇచ్చేసుకున్నాం అన్నమాట. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఎంతమంది అమ్మవాళ్ళు వేషాలు వేసారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవాలి వెళ్ళి. మా దర్శనం అయిపోయి మేము ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం. మొత్తం అందరం మా ఫ్యామిలీయే. చూసారా, చాలా టైర్డ్ అయిపోయాము. అంతా చివరి నుంచి నడుచుకొని రావడం వల్ల మాకైతే చాలా టైర్డ్ అయిపోయాము. కానీ మేము మాత్రం మాకు అమ్మవాళ్ళు అంటే చాలా ఇష్టము. టెంపుల్స్ అయితే మేము అసలు మిస్ కామాట. మొత్తం మా ఫ్యామిలీ అందరం కూడా. మా అమ్మ మొఖం చూడండి ఎలా అయిపోయిందో. పాపం మా అబ్బాయితోనే సరిపోతుంది మా అమ్మకే. ఇంకా మా నాన్న అయితే ఇంకా టెంపుల్ అయితే మా నాన్న కూడా ముందే ఉంటారు. ఇక్కడ కొంచెంసేపు జాతర అయ్యాక ఇప్పుడు మా ముచ్చలమ్మ తల్లి జాతర అన్నాను కదా, ఆవిడేనండి మా ముచ్చలమ్మ తల్లి మాట. ఇక్కడికి కూడా మేము వచ్చేసాము. అంటే మొత్తం ఒక్కొక్కరు ఫేస్ చూడండి ఎలాగైపోయిందో. ఇక్కడ జాతర ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా పూర్తి అవ్వగానే ఇంకా మొత్తం మా వీధిలోకి అయితే వెళ్ళిపోయాము. మా వీధి దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకా అక్కడైతే క్రాకర్స్ అయితే కాల్చారు, అది కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే. అసలు ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సింది కానీ నాకు కుదరలేదు, అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుండి అయితే వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో క్రాకర్స్ కాల్చేది కూడా ఉంటుంది. అది చాలా బాగా చేశారు, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నుండి క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. Hey!